46th question. Why are deep layers of sand and silt adjacent to big rivers important? సో మనకు ఏమంటున్నాడు ఇక్కడ, పెద్ద నదుల పక్కన ఉండే ఇసుక ఒండ్రుమట్టి పొరలు ఎందుకు ముఖ్యము అంటున్నాడు. ఇసుక మరియు ఒండ్రుమట్టి పొరలు ఎందుకు ఇంపార్టెంట్ అని అడుగుతున్నాడు. దే యాక్ట్ యాజ్ గుడ్ గ్రౌండ్ వాటర్ ఆక్విఫైర్స్ అండ్ మేక్ ఇట్ ఈజీ టు డిగ్ వెల్స్. సో అక్కడ ఆ ప్రాంతం లోపల మనకు నీటిని ఈజీగా పీల్చుకునే విధంగా చాలా మంచిగా నీటిని పీల్చుకునే పొరలుగా పనిచేస్తాయి. మరియు అక్కడ బావులు తవ్వడం చాలా చాలా సులభంగా జరుగుతుంది, ఈజీగా ఉండడం జరుగుతుంది. కాబట్టి దానికోసము దీనిని ఈ యొక్క మనకు వీటిని ఈ పీల్చుకునే పొరలుగా మనకు ఉపయోగపడేటివి, అందుకే చాలా ముఖ్యమైనవి నదుల పక్కన ఉండే ఒండ్రు మట్టి నేలలు. 47th question. About how deep is groundwater commonly found next to big rivers like Krishna and Godavari? సో ఏంటి అంటే మనకు కృష్ణా గోదావరి వంటి పెద్ద నదుల పక్కన ఎంత లోతులో నీరు లభిస్తుంది. ఎంత లోతులో నీరు లభిస్తుందంటే అరౌండ్ 5 to 7 meters బిలో గ్రౌండ్. సో మనకు 5 నుండి 7 మీటర్ల లోతులోనే నీరు మనకు లభించడం జరుగుతుంది. 5 నుంచి 7 మీటర్ల లోతులోనే మనకు నీరు లభించడం జరుగుతుంది. 48 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ వన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ పూర్ డ్రైనేజ్ ఆన్ గ్రౌండ్ వాటర్ క్వాలిటీ? గ్రౌండ్ వాటర్ క్వాలిటీ అంటే మురుగు నీటిపారుదల సరిగ్గా లేకపోతే భూగర్భ జలాల యొక్క నాణ్యత ఏమవుతుంది? ఇట్ కెన్ లీడ్ టు పొల్యూషన్ అండ్ అన్సేఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ ఆర్ బాతింగ్. సో ఏమవడం జరుగుతుంది మనకు, సో మనకు ఏమవుతుందంటే ఇట్ కెన్ లీడ్ టు పొల్యూషన్ జరగడం జరుగుతుంది. అన్సేఫ్ వాటర్ ఫర్ డ్రింకింగ్ అండ్ బాతింగ్, మనము బాత్ చేయడం కోసము, స్నానం చేయడం కోసము, తాగడం కోసము అది సేఫ్గా ఉండే వాటర్ కాదు. ఎందుకు కాదు? ఎందుకనంటే మనం పూర్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ పూర్గా ఉంది కాబట్టి డ్రైనేజ్ వాటర్ అంతా అందులో కలిస్తే మనకు ఇబ్బంది అవుతుంది, పొల్యూషన్ అవుతుంది, కాలుష్యం అవుతుంది. కాలుష్యమై మనం తాగితే చాలా చాలా ఆరోగ్యానికి నష్టం జరగడము జరుగుతుంది.